మధ్యాహ్నం మాకు రాబడ్డ సమాచారం మేరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని A1 రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ద్వారకమయ్య నగర్ అని ఉంది. అక్కడ ఒక లేఅవుట్ ఇప్పుడే రీసెంట్‌గా డెవలప్ అయ్యి అందులో ఒక సింగిల్ హౌస్ ఒకటి ఉంది కన్‌స్ట్రక్షన్ అయ్యి. అక్కడ ఇది ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మేము మీడియేటర్స్‌ని సెక్యూర్ చేసుకొని అక్కడికి వెళ్ళటం మా సిబ్బంది, మహిళా ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో చెక్ చేయగా ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు జెంట్స్ కూడా ఉన్నారు. ఈ జెంట్స్‌లో ఒకతను కూడా ఆర్గనైజర్ ఉన్నట్టు మేము పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది. అతని పేరు ఖాజా మహద్దీన్, నెల్లూరు సిటీ అని చెప్పినాడు. ఇంకో అతను రఫీ అని చెప్పేసి అతను కూడా నెల్లూరు సిటీ. ఈ రఫీ అనే అతను అక్కడికి కస్టమర్‌గా వెళ్ళినాడు. ఈ ముగ్గురు మహిళలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేమందరినీ అక్కడ మీడియాస్ ప్రెజెన్స్‌లో సెక్యూర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా మగ మనుషుల్ని వీళ్ళ ముగ్గురిని కూడా స్టేషన్‌కి తీసుకొచ్చినాము. ఈ ఫార్మాలిటీస్ ప్రకారం కంప్లీట్ చేసి ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. గతంలో ఏమైనా కేసులు మేము చూస్తాము. అంటే వీళ్ళల్లో ఒక మహిళ వచ్చి తెలంగాణ స్టేట్ నుంచి ఉంది. ఒక ఆమె వైజాగ్ నుంచి ఉంది. ఇంకొక ఆమె లోకల్ వైఎస్ఆర్ నగర్. ఈ ముగ్గురు పైన కూడా విచారణ అంటే పరిపూర్ణంగా దర్యాప్తు చేస్తాం ఏంటంటే ద్వారకామయ్య నగర్ NH-60 నుంచి A1 రెస్టారెంట్ బ్యాక్ సైడ్ సుమారు ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. లేఅవుట్ కొత్తగా వేసిన లేఅవుట్ అందులో ఒక సింగిల్ హౌస్ ఒకటి ఉంది. ఆ హౌస్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు జెంట్స్. సో దీని ఇంటికి సంబంధించి మేము ఇంటి ఓనర్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇతను చెన్నైలో ఉంటాడు, ఎయిర్పోర్ట్‌లో జాబ్ అని చెప్తున్నారు. అతనికి ఒక ఫ్యామిలీ అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి ఇద్దరు వెళ్ళేసి కాంటాక్ట్ చేశారంట. అది వేకెంట్‌గా ఉండేసరికి ఆయన 7,000 రూపీస్ రెంట్‌కి ఆ ఇంటికి బాడుగకి ఇచ్చున్నాడు. సో మేము వాళ్ళకి అందరికీ చెప్పేది ఏమంటే అందరూ కూడా రెంట్‌కి ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఏ పర్పస్‌లో దిగుతున్నారు, ఎవరు వాళ్ళు ఏంటనేది వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ, వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ చెక్ చేసుకొని తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ అనేది కూడా మీరు గమనించాలని చెప్పి పబ్లిక్ అందరికీ చెప్తాను. ఎందుకంటే వారర్ లయబిలిటీ కూడా వస్తుంది ఇందులో ఒక్కోసారి. సో తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేది మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి ముందు రెంట్‌కి ఇచ్చేటప్పుడు ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఇల్లు రెంట్‌కి ఇవ్వాలని చెప్పేసి ప్రజలకు తెలియపరుస్తాం.